టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు తెలుగులో వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉన్న సమంత ఇప్పుడు బాలీవుడ్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. హిందీలో పలు వెబ్ సిరీస్లు చేస్తున్న సమంత నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది. నాగ చైతన్య పెళ్లి తర్వాత సమంత పెళ్ళెప్పుడు చేసుకుంటుందా అనే వార్తలు రోజురోజుకి ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ డైరెక్టర్తో సమంత రిలేషన్లో ఉందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గతంలో బాలీవుడ్లోని ఓ డైరెక్టర్తో సమంత ప్రేమాయణం నడిపిస్తుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపించాయి. కానీ సమంత మాత్రం ఆ వార్తలపై స్పందించలేదు. అటు ఆ డైరెక్టర్ కూడా ఆ వార్తలపై స్పందించలేదు. ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు మాత్రమే వినిపిస్తున్నాయి. అందుకే సమంత తెలుగులో కనిపించడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా లెహరిన్ అనే వెబ్సైట్ వాళ్ళు సంచలన విషయాన్ని బయటపెట్టారు. సమంత ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఈ విషయం గురించి బయటపడిందని రాసుకొచ్చారు. ఈ విషయం గురించి ఇంటర్వ్యూలో సమంతకు ప్రశ్న ఎదురైంది. ఆమెకు ఓ డైరెక్టర్ నుండి ఆడియో మెసేజ్ వచ్చింది. అది లైవ్లోనే ఓపెన్ చేసి విన్న సమంత ఆ తర్వాత సిగ్గుతో నవ్వుకుంది. ఒక లవర్ మెసేజ్ పెడితే ఎలా అయితే ప్రియురాలు సిగ్గుపడుతుందో అలాగే సమంత కూడా చేసింది. దీనిపై కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఇదే కాదు, గతంలో ఓ వెబ్సైట్ కూడా ఆమె డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందని రాశారు. ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్న వేళ కొన్ని ప్రముఖ వెబ్సైట్లలో ఇలాంటి వార్తలు రావడం నిజంగానే సమంత డేటింగ్లో ఉందని అనడానికి ఉదాహరణలుగా మారుతున్నాయి. అలాగే సమంత ఆ డైరెక్టర్తో ప్రేమలో ఉంది అనడానికి ఇది ప్రూఫ్ అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి నిజంగానే సమంత ఆయనతో ప్రేమలో ఉందా అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఆమె క్లారిటీ ఇవ్వాల్సిందే అని శామ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈమె ప్రస్తుతం వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తూ బిజీగా ఉన్నారు.